ఇలాగా ఏ ఏ సందర్భాల్లో ఏమేం చేయాలో మొత్తం చెప్పాడు తన గ్రంథంలో. ఆర్థిక పరంగా నీవు ఆశీర్వదించబడగోరుతున్నావా? అట్లయితే నీ రాబడి అంతట్లో నుండి నీవు వర్ధిల్లిన కొలది దేవుని పనికి తోడ్పాటు అందించు, నీ అభివృద్ధిని ఎవడో ఆపలేడని చెప్పాడు. అర్థమైందా? వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అనే మాట కూడా ఉంది. వెదజల్లిన వాడు దేవుని పనిలో అభివృద్ధి పొందుతాడు. దేవుని కొరకు చేసే విషయంలో చెయ్యి కొరత చేసిన వాడు దారిద్ర్యంలోకి దిగిపోతాడు, లేమికి వచ్చే అవకాశం ఉందనే మాట గ్రంథంలో ఉంది. నేను చెప్పాను, అందులో ఉందా? రైట్. అలాగున ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయంలో కానీ మనం ఏ సందర్భానికి ఎలా స్పందించాలో మొత్తం గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు భక్తుల ద్వారా. పాత నిబంధనలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము అన్నాడు. క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా ఏమన్నాడో తెలుసా? తాను వర్ధిల్లిన కొలది ఒకడు తోడ్పాటు అందించవచ్చు దేవుని పనికి అన్నాడు. పాత నిబంధనలో అయితే ఓన్లీ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము తెచ్చి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా మీరు అనేక సార్లు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. దేని విషయములో మేము దొంగిలితిమని నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు కేటాయించాల్సిన దానిని మనం కేటాయించినప్పుడు మనం దొంగతనము చేసిన దాఖలాలోకి వస్తున్నామన్నది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. నేను నిన్ను 100 ఆశీర్వదించి అందులో 10 100 ఆశీర్వదించి 90 నీ దగ్గర పెట్టుకొని 10 నా మందిరపు నిధిలోనికి తీసుకొని రా అని నేను నీకు చెప్పా. ఎందుకు చెప్పా? చదువు. ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎంత భయంకరమైన మాట చూడండి. చదువు. నా మందిరములో ఆహారమును అదుగదుగో ఎందుకు తెమ్మన్నాడో అక్కడ చెప్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. గమనించండి, దేని విషయంలో కూడా నన్ను శోధిస్తే చంపుతానన్న దేవుడు ఇక్కడ మీకు కలిగిన దానిలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు 100 ఇస్తే అందులో 10 నా సన్నిధికి ఎందుకు? నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఆయన మందిరములో ఆహారం ఎవరి కోసం? బేదలు, దీనులు, అంగహీనులు, విధవరాండ్రు, వ్యాధిగ్రస్తులు, దిక్కులేని వారు, అనాథలు, అభాగ్యులు, అనేక మంది దేవుని సన్నిధిని గాచుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ అంత ఆహారం దొరికేదానికి నా మందిరంలో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండాలి. ఈ మతోన్మాద దరిద్రులకి ఈ సంగతి తెలియదుగా. మతోన్మాదం నిండిపోయిన దరిద్రులకి ఈ సంగతి తెలియదు కదా. యేసుప్రభు అడిగాడు దశంబాగా, యేసుప్రభు అడిగాడు దశ. ఒరే, యేసుప్రభు కోసం కాదు రా దిక్కుమాలనోడా. నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుని మందిరం అన్నప్పుడు అంగహీనులు అంటే వికలాంగులు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, అనాథలు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు. ఎవరు పట్టించుకొని ముసలివాళ్ళు, అనాథలు అనగానే ఓన్లీ అనాథ పిల్లలు అనుకోకండి. కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఉండరు, అందరినీ కోల్పోయి ఉంటారు, వాళ్ళు కూడా అనాథలే. అలాంటి వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఎంతోమంది సన్నిధిని కాచుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అంత అన్నం దొరకటానికి, అంత ఆహారం దొరకటానికి మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలి. అందుకని పాత నిబంధన క్రమంలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమును నేను నీకు 100 ఇస్తా, 10 తీసుకొచ్చి నా మందిరంలో ఉంచు, 90 నువ్వు వాడుకో. ఇలా చేసి నన్ను శోధించు, నేను మళ్ళా నీకు ఇస్తానో ఏనో చూడు. నీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడు, అక్కడ ఉంది. కానీ కొంతమందికి మిగిలిన చెత్త ఖర్చులు ఎన్నిటికైనా పెట్టబుద్ధి అయింది, కానీ దేవుని కోసం రాబడిలో నుండి దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీయటానికి మనసు రాదు. కొంతమంది మనసు చెప్తాను, 100 వస్తే 10 ఈజీగా తీయగలుగుతారు, 1000 వస్తే 100 తీయగలుగుతారు, కానీ
10,000 వస్తే 1000 తీయగలుగుతారు, కానీ 10 లక్షలు వస్తే 1,00,000 తీయబుద్ధి కాదు. వామ్మ ₹1,00,000, వామ్మ ₹1,00,000, ₹1,00,000 వస్తే 10 లక్షలు, 10 లక్షలు ఏం చేసుకుంటాడు ఆయన? అసలు పాడు చేసుకుంటాడు. మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని ఒక్కొక్కళ్ళు బుద్ధి ఇట్ట బయటపడతా ఉంటుంది. కొంతమంది బుద్ధి సహజంగా అనుకునేది ఏంటంటే ఇదంతా పాస్టర్కే కదా, ఇదంతా పాస్టర్కే కదా. నేను అంటున్నాను, ఇట్లా సేవకులు, దశంభాగాలు, సేవకులు 10వ భాగాలని విమర్శించే దౌర్భాగ్యులకు చెప్తున్న సమాధానం ఏంటంటే, రే బాబా, ఇదంతా సేవకుడి కంటే సేవకుడిని ఎత్తిన చాలా ఖర్చు ఉంటుంది రా నాయన. సేవకుడి దగ్గర చాలా బాధ్యత ఉంది, సేవకుడికి చాలా ఖర్చు ఉంటుంది. మరి ఒక మందిరాన్ని నడిపించాలి, ఒక మందిరాన్ని రొటేట్ చేయాలంటే కరెంటు బిల్లుల దగ్గర నుంచి, జనరేటర్ ఆయిల్ దగ్గర నుంచి, వాళ్ళు కూర్చునేటువంటి పరికరాల దగ్గర నుంచి, వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వినపడే దగ్గర నుంచి, ఈజీగా చెప్తున్నా, ఇప్పుడు మీ అందరికీ వినపడే సౌండ్ సిస్టమ్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించు 60 నుంచి 80 లక్షల దాకా ఉంటుంది. వామ్మ అనిపిస్తుంది కదా. అది చాలకనే మీరు ఇంకా మాకిన పట్ల అంటున్నారు. అందరికి వినపడేటట్టు పెట్టాలంటే 1,50,00,000 తేవాలా. మరి ఎవరు, మా తాత ఇస్తాడా, మీ తాత ఇస్తాడా, లేకపోతే విమర్శించే దరిద్రుడు ఇస్తాడా? వాడు పోయి మళ్ళీ అన్ని బాగానే వదిలించుకొని వస్తుంటాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు సమస్తం క్షౌరం చేయించుకొని బాగానే వదిలించుకొని వస్తాడు. మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. సెంటు స్థలం కదిలించండి ఎంత అయిద్దో. మరి ఇంత పెద్ద స్థలం సేకరించి దీనికి పైసలు కట్టి మీరు కూర్చోడానికి పైన షెడ్ వేసి నెత్తి మీద ఏనుగంత ఫ్యాన్లు పెట్టి దేవునికి స్తోత్రం. ఏమంటే మళ్ళీ ఏది తక్కువ కాకూడదు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఒక్కసారి ఆలోచించండి. వెటకారాలు చేయటం, విమర్శలు చేయటం వాళ్ళకైనా చేత అయింది, లేకపోతే ఇటు ఎగతాళి చేసే వాళ్ళకైనా చేత అయింది. అందులో అన్ని ఆరితేరు వచ్చి ఉన్నాయట. ఒకడు తెలియక మాట్లాడుతూ ఉంటారు, తెలుసుకొని మాట్లాడాలా. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని ఎందుకన్నాడు? మందిరపు అవసరాలు ఉంటాయి. అది పాత నిబంధనలో చెప్పినటువంటి క్రమం. అది రాబడి అంతటిలో నుండి 10వ భాగం. క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో తెలుసా? చూడండి, అది కూడా చూడండి. దేవుడు మీతో ఏమి చెప్పునో అది మీరు చెయ్యండి అన్నాడు. 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది వర్ధిల్లిన కొలది. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో ఆ వర్ధిల్లిన కొలది నీ రాబడిలో నుండి దేవుని కొరకు నువ్వు కేటాయించవమ్మా. దేవుని కొరకు ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు, దరిద్రులైన వాళ్ళు లేరు, బీదలైన వాళ్ళు లేరు, సమృద్ధిగా ఆశీర్వదించబడిన వాళ్ళే. ఇది మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా? నేను మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా? లేదు, సందర్భంలో అంశములో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరంతా ఆత్మీయంగా బలపడిన వారు, ఎదిగిన వాళ్ళు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా బిడ్డల్లో చాలామంది వాక్యం చదువుకునే అలవాటు ఉన్నోళ్ళు. వాక్యం చదవకుండా ఒట్టిగా సంకలో పెట్టుకొని తిరిగే రకాలు కాదు. వాక్యం చదివేటువంటి బిడ్డలు నాకు దేవుడిచ్చిన బిడ్డలు. వాళ్ళకి తెలుసు వాక్యంలో ఏముందో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, భౌతిక విషయాల్లో కానీ, ఎందులోనైనా సరే దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి, దేవుడు చెప్పినవన్నీ మనం పొందుకోవాలంటే అసలు ముందు దేవుడు ఏం చెప్పాడో మనకు తెలిసి ఉండాలి. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? పని చేసుకొని, పనివాడి చేత నీ పొలంలో పని చేయించుకొని, నీ ఇంట్లో పని చేయించుకొని వానికి కూలి ఇయ్యక బిగబట్టొద్దు అన్నాడు యాకోబు రాసిన పత్రిక 5లో. వానికి కూలి ఇయ్యక నువ్వు బిగబడితే ఆ కూలి దేవునికి మొర్ర పెడతదట. తెలుసా మీకు? మీరు బిగబట్టిన కూలి, కష్టజీవి పొట్టగొట్టి బిగబట్టి దాచిపెట్టావే, ఆ కూలి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, వీడు నన్ను బంధించాడు, నేను వీడికి చెందిందాన్ని కాదు, నేను వాడి కష్టార్జితాన్నని. చదువు 5వ అధ్యాయం 4వ వచనం.
ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇవన్నీ సీరియస్ మాటలేగా, ఏం తక్కువ ఇవి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లాగ పని చేయించుకున్న వానికి ఖచ్చితంగా వాని కూలి వానికి ఇవ్వాలి. నీ దగ్గర పని చేసినోడి కష్టార్జితాన్ని నువ్వు బిగబట్టొద్దు, మోసంగా దరిద్రుడు అవుతావు. ఓకేనా? ఇట్లా చాలా విషయాల్లో దేవుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి. బైబిల్ చదివితే అర్థమైద్ది, లేదా వాక్యం జాగ్రత్తగా వింటంటే అర్థమవుతూ ఉంటుంది. విన్నప్పుడే తీర్మానం చేసుకొని, అమ్మో ఇంతకుముందు ఈ దరిద్రం నా దగ్గర ఉంది, ఇక నుంచి ఇలా చేయకూడదు అని జాగ్రత్త పడాలి. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా. సంతోషం కలిగిందా, సినిమాకు పోవాలి అని చెప్పాడా? మరేం చెప్పాడు? మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అలాగే మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థింపవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. నీవు సమృద్ధిగా ఆశీర్వదించబడగోరుతున్నావా? నీ రాబడిలో నుండి 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకొని రా. నా మందిరపు నిధిలోనికి. ఎందుకంటే నా మందిరములో ఆహారం ఉండాలి, మందిర అవసరతలు కూడా దానిలో నుండి తీర్చబడాలి.